మనకి రోజ్ ప్లాంట్స్ చాలా కొంటూ ఉంటాం కదా. సో నార్మల్ మనగా హైబ్రిడ్ ప్లాంట్స్ వాటికి ఫ్లవరింగ్ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. ఈవెంట్ మనకి బటన్ రోజ్ అనమాట. బటన్ రోజ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఫ్లవర్స్ చూసారు కదా, ఈ చెట్టు మొత్తం ఆల్రెడీ మనకి ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా బడ్సే అనమాట. సో మనకి రెగ్యులర్ గా హైబ్రిడ్ లో వచ్చే 1-2 ఫ్లవర్స్ కంటే కూడా మనకి బటన్ రోజ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ ఒక 5 to 10 ఫ్లవర్స్ మనకి డైలీ వస్తూ ఉంటాయి అనమాట. సో బటన్ రోజ్ లో కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి చూసారు కదా. డార్క్ మనకి పర్పుల్ కలర్ లో ఉంది కదా, అండ్ ఇవే కాకుండా మన దగ్గర రెడ్ కలర్ ఉంది ఇలాగా, అండ్ దట్టు మనకి పింక్ కలర్, సో వైట్ కలర్ కూడా ఉందన్నమాట. ఇది చూసారు కదా, లైట్ మనకి బేబీ పింక్ కలర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బటన్ రోజెస్. సో దీని వల్ల మనకి రెగ్యులర్ గా ఫ్లవర్ వస్తూనే ఉంటుంది. అండ్ దట్టు మనకి ఫ్లవరింగ్ ఎప్పుడైనా సరే బటన్ రోజ్ కి ఇలాగా మనకి ఇక్కడ మనకి సపోజ్ ఈ ఫ్లవరింగ్ వచ్చేసి ఈ మొత్తం డ్రై అయిపోయింది అనుకోండి, ఇక్కడ మనం కట్ చేసాం అనుకోండి, మళ్ళీ వాటికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట విత్ ఇన్ 15 days లోనే. సో రోజ్ ప్లాంట్ చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. అంత హార్డ్ గా కూడా మనకి ఎక్కువ కేర్ అవసరం లేదు రోజ్ ప్లాంట్ కి. జస్ట్ మనకి ప్రూనింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్లవరింగ్ క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చేసి మీకు చాలా బాగా గ్రో అవుతాయి అన్నమాట రోజ్ ప్లాంట్స్ లో కూడా. సో ఇవన్నీ కూడా మనకి కలర్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఏదైనా కూడా మీకు 60 రూపీస్ కాస్ట్